హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అవుతుంది టైం 11:15. ఇది మైదా అండి. ఇది షాప్లో నుంచి తెచ్చుకున్నాం. మైదాని కొంచెం జల్లుతాం. మైదా ఎప్పుడైనా ఇంట్లో మనం తెచ్చుకుంటే జల్లి ఏదైనా స్వీట్ ఐటెం కానీ స్నాక్స్ కానీ చేయాలి. ఇట్లా జల్లెడ పట్టుకోకుండా చేయకూడదు. ఎందుకంటే మైదాలో తొందరగా పురుగులు పడతాయి, తెల్ల పురుగులు. చూసారా, జల్లెడ పెట్టిన. ఇంకొంచెం క్వాంటిటీ తీసుకుందాం మనం. చూడండి ఫ్రెండ్స్, ఒక ప్లేట్లో అయితే మనం మైదాని జల్లెడ పెట్టినాం. ఏం పురుగులు లేవు, ఫ్రెష్గానే ఉంది. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుందాం. ఇదిగోండి, ఈ బౌల్లో కొంచెం కాడేద్దాం. పెరుగు, ఇది చూడండి ఫ్రెండ్స్, పెరుగు ఇంట్లో తోడింది కాదు, షాప్లోది. కొంచెం పెరుగు, ఇప్పుడు కొంచెం మైదా తీసుకుంటూ మైదా తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పెరుగు తీసుకున్నాం. ఇప్పుడు కొంచెం కొంచెం మైదా క్వాంటిటీ వేసుకుంటూ మనం ఈ పునుగులు పిండి అనేది తయారు చేసుకోవాలి. పునుగులు అనేది మనం రాత్రి నానబెట్టి, అంటే ఈ పిండి పెరుగు కొంచెం సోడా వేసి బాగా కలిపి పెట్టి పొద్దున టిఫిన్లోకి వేసుకోవాలి. లేకపోతే పొద్దున చేసి పొద్దున కలిపి పెట్టుకొని సాయంత్రం స్నాక్స్ లెక్క చేసుకోవాలి. అంటే దీనికి అర్థం ఏంటంటే, పునుగులు అనేది ఎప్పటికప్పుడు మనం చేసుకోలేము. ఎప్పుడైనా 4 గంటలు 5 గంటలు పెరుగు మైదా పిండి మంచిగా కలిపి పెట్టుకొని, ఆ తర్వాత మనం సేమ్ దోశ పిండి లెక్కనే మంచిగా నాననియాలి పిండిని. ఆ తర్వాతనే బఫ్ లెక్క వస్తుంది. ఇప్పుడు కొంచెం సోడా కూడా వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది సోడా. చూడండి ఫ్రెండ్స్, ఈ పిండిని చేతితో బాగా కలిపి ఉంచుకోవాలి. కాకపోతే నేను దీంతో కలుపుతున్నా ఇవాళ, ఎందుకంటే నా ఒక చేతిలో కెమెరా ఉన్నది, ఇంకా చేతిలో. ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. 7:30 అవుతుంది. మేము పొద్దున్న నానబెట్టుకున్న పునుగుల పిండి చూస్తున్నారా, దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలండి. కొంచెం సాల్ట్, దీన్ని మంచిగా కలపాలి. ఇప్పుడు ఫస్ట్ దీంతో కలుపుతున్నా, తర్వాత చేతితో కలుపుతారు వేసేటప్పుడు. మా బిడ్డ, మా కూతురు చాలా రోజుల నుంచి పునుగులు చేయమమ్మీ అంటుంది. కానీ ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదు, ఒక మా బిడ్డ తప్ప. నాకైతే అస్సలకి ఇష్టం ఉండదు. నాకు మైదా వస్తువులు అంటేనే ఇష్టం ఉండదు. ఇప్పుడు చూద్దాం ఎట్లా వస్తాయి. నూనె వేడెక్కుతుంది, నూనె అవుతుంది. అందుకు ఇప్పుడు చేత్తో పల్లీల చట్నీ అయితే చాలా బాగుంటుంది. కొంచెం అయితే వేసి చూద్దాం ఎట్లా ఉంటుందో. జస్ట్ ట్రై. నూనె వేడి కాలేదు అంటే అది పైకి రాలేదు కదా బోండా. అది నూనెలో తేలితే నూనె వేడి అయినట్టు. ఐ థింక్ ఆయిల్ హీట్ అవుతుంది, నూనె వేడి అవుతుంది. ఇప్పుడు వేసేద్దాం మెల్లమెల్లగా. నేను పెద్దగా వేయట్లేదు పునుగులు. బాగా పెద్దగా అవుతున్నాయి. ఎలా
ఎలాగ వస్తున్నాయి ఫ్రెండ్స్ కామెంట్లో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఇట్లానే ట్రై చేయండి ఇంట్లో. దీంట్లో ఏది కట్ చేయలేదు, స్క్రిప్ట్ అన్నీ పర్ఫెక్ట్గానే చూపించాను. చూడండి ఫ్రెండ్స్, పైన మన పునుగులు బోండాలు ఏమైనా అనొచ్చు మీరు, పునుగులే అంటారు ఎక్కువ శాతం. ఇప్పుడు కొంచెం చిన్న చిన్న వేసుకున్నాం, ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది. చూపించుకో. మా బిడ్డ చెంచాతోటి మమ్మీ అని చెప్తుంది, చిన్నగా అవుతుందండి. చిన్న ఇష్టం మా పూజకి. ఆమె కోసం చిన్న వేద్దాం. బాగా చిన్నది అంటే ఇష్టం. ఒక పక్క మా పల్లీలు కూడా రెడీ అయింది. పల్లీలు ఫ్రై చేశాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేయాలి. కొంచెం పచ్చిమిరపకాయలు ఫ్రై చేయడానికి ఆ నూనె వేడెక్కేలో మనం ఈ పచ్చిమిరపకాయలు తొడిమిలు తీసుకుందాం. తొడిమిలు తీసుకుందాం, కట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అవుతుంది. 2 ట్రిప్ పునుగులు. చట్నీకి అంతా రెడీ అయింది. కొంచెం సాల్ట్ వేద్దాం. బాగా కొంచెం వాటర్ వేసుకుంటా. ఇప్పుడు దాన్ని గ్రైండర్ తిప్పుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ మా పునుగులు తయారైపోయింది. ఇది కొంచెం చూడండి, మా కొడుకు తినడానికి కూర్చున్నాడు. ట్యూషన్ నుంచి వచ్చాడు. ఇప్పుడు మా బిడ్డ ఆల్రెడీ తింటుంది చేసినప్పటి నుంచే. మేము మా కొత్త ఇంటికి పెయింట్ వేసామండి నిన్ననే. మీకు అందరికీ చూపెట్టాలనుకుంటున్నాం. ఇది మా కిరాయి ఇల్లు.